నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈరోజు నేను మాట్లాడే అంశము చాలా ఇంపార్టెంట్ అంశము, అందరికీ అవసరమైన అంశం. మనము ఒక మనిషిని చూడంగానే వాళ్ళ ఏజ్ని అప్రాక్సిమేట్గా చెప్పేస్తుంటాం. మిడిల్ ఏజ్డ్ అని, ఒక యంగ్ అమ్మాయి వచ్చిందని, లేకపోతే ఓల్డ్ అని. ఈ రకంగా మనము వాళ్ళు మనకు తెలియకపోయినా, కొత్త వాళ్ళైనా వాళ్ళని చూసి మనం ఏజ్ చెప్పేస్తాం. అది ఎలా చెప్తాము అంటే వాళ్ళ ఫేస్ చూడంగానే ఏజ్ని చెప్పేయగలుగుతాం. ఎలా చెప్పగలుగుతాం? మొహం మీద ముడతలు, లేకపోతే మొహం చర్మము వాడిపోయి ఉండడము, లేకపోతే మొహం జారిపోయి ఉండడము, దీన్ని బట్టి ఏజ్ని అంచనా వేస్తాం. అయితే దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఎందుకని ఏజింగ్తో పాటు ఈ రకమైన మార్పులు జరుగుతాయి? వీటిని ఆపగలమా? ఈ విషయాలను నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ మధ్యకాలంలో శాస్త్రీయంగా ఈ విషయం చాలా ట్రెండింగ్ లేక వచ్చింది. అంటే ఏజ్ని రివర్స్ చేసుకోవచ్చు మనం కొన్ని సప్లిమెంట్లు తీసుకోవడం వలన అనేది ఈరోజు చాలా నడుస్తున్న, ఒక శాస్త్రీయంగా కూడా చెప్తున్న అంశం. దీని గురించి నేను మాట్లాడతాను. అది ఏంటి అంటే కొల్లాజన్ అనేది ఇది ఒక గ్రీకు పదము. కొల్లాజన్ అంటే గ్లూ లేదా బంక. అంటే మన శరీరంలో ఉన్న కండరాలు కావచ్చు, ఎముకలు కావచ్చు, చర్మం కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, జాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అతికించి ఉంచడానికి ఒక బంక లాంటిది లేదా గ్లూ లాంటిది, ఒక ప్రోటీను శరీరంలో ఈ నిరంతరం తయారవుతూ ఉంటుంది. దాన్నే కొల్లాజన్ అని అంటాం. ఈ కొల్లాజన్ మన బాడీనే ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఒక 25 సంవత్సరాల నుంచి ఈ కొల్లాజన్ అనేది మన శరీరంలో తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరము ఒక 1% కొల్లాజన్ మన బాడీలో తయారు కావడం అనేది తగ్గుతూ వస్తుంది, డిక్లైన్ అవుతూ వస్తుంది. దానివల్లనే మనకి ఏజింగ్ సైన్స్ అనేవి కనపడతాయి. మీరు ఒక 30 ఏళ్ళ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాల్సి ఉంటుంది. రెండవది, అసలు ఈ కొల్లాజన్ ఏ రకంగా పనిచేస్తుంది? అంటే ఇది పట్టి ఉంచుతుంది. మనకు ఎందుకని ఈ రకంగా కిందికి జారిపోతాయి? ఇది తగ్గిపోయింది కాబట్టి జారిపోతాయి. అట్లాగే చిన్న చిన్న ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఎందుకు వస్తాయి? కొల్లాజన్ తగ్గిపోయింది కాబట్టి వస్తాయి. అంటే ఇది హెయిర్ రూట్స్ను, అంటే ఇక్కడ మీరు యంగ్ అమ్మాయిలు చూడండి, మిల్లమిల్లలాడే ఒక తిక్కు జుట్టు కనపడుతూ ఉంటుంది. ఏజింగ్తో పాటు పలచబడిపోతాయి. ఎందుకంటే హెయిర్ రూట్స్ స్ట్రెంథన్ కావడం అనేది తగ్గిపోతుంది. చర్మము జారిపోతుంది. చిన్న చిన్న ఫైన్ లైన్స్ లేదా ముడతలు అనేవి మొదలవుతాయి. అట్లాగనే జాయింట్స్లో కొల్లాజన్ తగ్గిపోతుంది. జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, కింద కూర్చొని లేస్తే పట్ అని సౌండ్ వస్తూ ఉంది. ఇదంతా ఎందుకు ఉంటుందంటే ఆ బంక లేకపోతే ఇది పట్టు ఉంచుతాయి కదా లిగమెంట్స్ని, వీటినన్నింటినీ, అది తగ్గిపోవడం వలన అవి లూజన్ అయిపోతాయి, జారిపోతాయి. దీనివలన కూడా ఈ ఏజింగ్ సిమ్టమ్స్ లేదా ఏజింగ్ ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయన్నమాట. అయితే ఇది ఎలా తగ్గిపోతుంది అంటే ఒకటి ఏజ్ కారణం, ప్రతి సంవత్సరము తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది ఏమో ఎంతకాలమైనా కూడా అంత ఏజ్ కనపడదు. కొంతమంది ఏమో వాళ్ళు ఉన్న వయసు కన్నా కూడా ఎక్కువ వయసు కనపడుతూ ఉంటారు. కొల్లాజను ఏజింగ్ వలన మనకు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో అనుకుంటే మెనోపాస్ వస్తుంది. మెనోపాస్లో ఏమవుతుంది, మీకు 30-40 ఏళ్ల నుంచే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతూ వస్తాయి. ఈస్ట్రోజన్ తగ్గిపోతే ఈస్ట్రోజన్ అనేది కొల్లాజన్ తయారు కావడానికి ఉపయోగపడుతుంది. అందువలన కూడా కొల్లాజన్ చాలా స్పీడ్గా తగ్గిపోతుంది మెనోపాస్ అయినాక. మీరు చూడండి, 40 ఏళ్ల వరకు అంతగా ఏజ్ కనపడదు. ఆ తర్వాత ప్రతి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఏజ్ చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది, ముఖ్యంగా లేడీస్లో. ఎందుకంటే ఈ హార్మోన్స్ తగ్గిపోవడం వలన స్త్రీలలో ముఖ్యంగా ఏజింగ్ అనేది తొందరగా ఒక ఏజ్ తర్వాత చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇది న్యాచురల్. ఇక మనము కొల్లాజన్ని పాడు చేసుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటి అంటే, ఒకటి స్మోకింగ్ వలన కొల్లాజన్ స్థాయి చాలా వరకు తగ్గిపోతుంది. ఎక్కువ క్రానిక్ స్మోక్ చేసేవాళ్ళు తొందరగా వ్రింకిల్స్ రావడము, ఏజింగ్ కనిపించడము అనేది అవుతుంది. రెండవది యూవీ రేస్.
యూవీ రేస్ అంటే ఎండలో కానీ మనం లైటింగ్లో కానీ ఉండడం వలన ఈ యూవీ రేస్ అనేవి డైరెక్ట్ ఎండ మొహం మీద పడడం వలన ఈ కొల్లాజన్ లెవెల్ తగ్గిపోయి మొహం మీద ముడతలు కనపడుతుంటాయి. మనం కనుక చూస్తే కాయ కష్టం చేసేవాళ్ళు, రూరల్ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఎండకు బాగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో బాగా చర్మం మందమారిపోయి ముడతలు తొందరగా వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. అదే రకంగా నీడన ఏసీల్లోనూ అసలు ఇది ఎండకి తగలకుండా ఉండే వాళ్ళ స్కిన్ అయితే అంత తొందరగా పాడు కాకుండా ఉంటుంది. దానికి కారణం ఒకటి యూవీ రేస్. సో యూవీ రేస్ ప్రొటెక్షన్ చేసుకోవాలా, సన్ స్క్రీన్ లాంటిది ఎండలేకపోయినప్పుడు తీసుకోవడం, దాని ద్వారా తొందరగా ఏజింగ్ కాకుండా, స్కిన్ ఏజింగ్ కాకుండా ఉంటుంది. ఇంకా మూడవది అయితే ఎక్సెస్ షుగర్తో కూడా గ్లైకాసిలేషన్ అనేది జరిగి ఈ కొల్లాజన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ షుగర్ అంటే ఏంటంటే మనము ఈ జంక్ ఫుడ్లో అంటే రిఫైన్డ్ షుగర్స్ అని, ఎక్కువ షుగర్ ఉన్నవి జ్యూసులు కావచ్చు, లేకపోతే కేకులు కావచ్చు, ఇట్లా రకరకాల పదార్థాలు మనకు అవి చాలా నచ్చుతాయి కాబట్టి ఎక్కువ తింటూ ఉంటాం. వాటి వలన కూడా ఈ షుగర్ ఎక్కువ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు కూడా కొల్లాజన్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఇవన్నీ కాకోకుండా క్రానిక్ స్ట్రెస్, ఎప్పుడు స్ట్రెస్తో ఉంటారనుకోండి, ఈ కార్టిజాల్ లాంటివి రిలీజ్ అయ్యి అవి కూడా కొల్లాజన్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి మన జీవన శైలి కొంచెం మార్చుకుంటే, అట్లాగే మనము సప్లిమెంట్ రూపంలో ఇప్పుడు కొల్లాజన్ అనేది సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు అనేది చాలా పెద్ద సైన్స్ ట్రెండింగ్ టాపిక్ నడుస్తూ ఉంటుంది. సప్లిమెంట్స్ అంటే హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ అని దొరుకుతూ ఉంది, అంటే పెప్టైడ్ రూపంలో దొరుకుతుంది కొల్లాజన్. అది 2.5 grams కనుక 8 weeks వేసుకుంటే ఉమెన్లో ఏజింగ్ సైన్స్ బాగా తగ్గిపోతాయి అనేది ఇటీవల కాలంలో చెప్తున్నారు. కానీ దానికన్నా కూడా మనం న్యాచురల్గా కూడా కొల్లాజన్ తీసుకోవచ్చు. న్యాచురల్గా కొల్లాజన్ మనకి లభించే పదార్థాలు ఏంటి అంటే ఎగ్ వైట్స్లో కొల్లాజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చేపలలో పైన చర్మం ఉంటుంది కదా, చేప చర్మము, దాంట్లో కూడా చాలా ఎక్కువగా మీకు కొల్లాజన్ దొరుకుతుంది. తర్వాత సిట్రస్ అంటే నిమ్మ, లేకపోతే ఆరెంజెస్, వీటిల్లో కూడా ఎక్కువ కొల్లాజన్ మనకు ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, దీంట్లో కూడా కొల్లాజన్ ఉంటుంది. ముఖ్యంగా స్ట్రెస్ తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన ఈ కొల్లాజన్ స్థాయి తొందరగా పడిపోకుండా ఉంటుంది. అంటే ఆరోగ్యకరంగా యోగా, ఎక్సర్సైజు లాంటివి చేసుకోవడము, వాకింగ్ లాంటివి చేసుకోవడము, అట్లాగే తినే ఆహార పదార్థాల్లో కూడా ఈ జంక్ ఫుడ్స్ ఇవి లేకుండా మంచి ఆహార పదార్థాలు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, నిద్ర కూడా 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్న వాళ్ళల్లో కొల్లాజన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింకప్ అయినాయి. ఇది ఒక బ్యూటీ రెజిమిన్ కాదు, ట్యాబ్లెట్లు వేసుకొని ఏదో రింకిల్ తగ్గించుకోవడం. అట్లాగే జాయింట్స్ కూడా స్టిఫ్ కాకుండా ఉంటాయి. ఇది ఒక వే ఆఫ్ లైఫ్. మనం ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఏజింగు మనం అనుకున్న దానికన్నా బాగా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు మరిన్ని హెల్త్ టిప్స్ ఇలాంటివి కావాలంటే డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.